ఓకే అమ్మా. సో దిస్ ఈస్ ద థింగ్, రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ అన్నమాట. అది డెఫినేషన్. ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ఏ కండక్టర్ అండ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ వన్. సో రెసిస్టెన్స్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్ అండ్ వోల్టేజ్ బై కరెంట్. యూనిట్స్ వచ్చేసరికి ఓమ్. అసలు ఓమ్ అంటే ఏంటి? ఓమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ డెఫినేషన్ రాసేది దీని నుంచే చూడండి. రెసిస్టెన్స్ ఈక్వల్ టు వోల్టేజ్కి వచ్చేసరికి వోల్ట్, యాంపియర్, కరెంట్కి వచ్చేసరికి యాంపియర్. ఓకే. సో రెసిస్టెన్స్కి ఏంటి? ఓమ్ అనేది యూనిట్. సో దాని నుండి మనం ఏం రాయొచ్చు అంటే ఓమ్, 1 ఓమ్ ఈక్వల్ టు 1 వోల్ట్ బై 1 యాంపియర్. 1 ఓమ్ ఈక్వల్ టు 1 వోల్ట్ బై 1 యాంపియర్. అది కూడా ఒక ఈ సెట్ బిట్టే. ఇంకోటి ఏంటంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ ద ఓమ్ అనమాట. ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ ద ఓమ్. ఎస్, ఓమ్ కి డెఫినేషన్ అడగరు, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ సింపుల్ గా ఒకటే చెప్తున్నా చూడండి. బేసిక్ ఓమ్స్ లా అది వి ఈక్వల్ టు ఐఆర్. ఓకే. సో దీని నుండి ఇంకా డిఫరెంట్ నోటేషన్స్ ఆర్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే వి బై ఐ. అదే ఇక్కడ రెసిస్టెన్స్ కి చెప్పినటువంటి డెఫినేషన్. యూనిట్స్ అంటారా? వోల్ట్ బై ఆంపియర్. వోల్ట్ బై ఆంపియర్ ఏమంటారు అంటే ఓమ్ అని అంటారు. ఓమ్ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది ఇదిగోండి. ఇది ఓమ్ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్. ఓకే, ఓమ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ దిస్ వన్. నెక్స్ట్, రెసిస్టెన్స్ తర్వాత మనకి స్పెషల్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంది. అదేంటి అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని. దట్ ఈస్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. మన యొక్క సిలబస్ లో కూడా ఇచ్చినటువంటి టాపిక్ అండ్ 3 మార్క్స్ కి ఎక్కువగా అడిగేటువంటి కాన్సెప్ట్ ఇది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ నే మనం ఏమని అంటారు అంటే రెసిస్టివిటీ అంటారు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ నే ఇంకొక పేరు ఏంటి అంటే రెసిస్టివిటీ. స్పెసిఫిక్ అని అన్నారు అంటే దాని యొక్క మీనింగ్, స్పెసిఫిక్ అని అన్నారంటే మీనింగ్ ఏంటి అంటే పర్ యూనిట్ అని అర్థం. పర్ యూనిట్ అంటే పర్ మీటర్ లెంత్ కావచ్చు, లేదా పర్ యూనిట్ ఏరియా కావచ్చు, ఏదైనా కానీ స్పెసిఫిక్ అంటే అది. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మీన్స్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. మీకు జనరల్ గా తెలిసినటువంటి టర్మ్స్ నే ఎలా ఇస్తారు అనేది ఒకసారి చూడండి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఫస్ట్ ఇక్కడ చూడండి ఏమన్నారు, రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఇట్స్ జామెట్రికల్ డైమెన్షన్. అంటే నీ యొక్క వైర్, మీరు ఏదైతే కండక్టర్ గా ట్రీట్ చేస్తున్నారో ఆ వైర్ లో ఉన్నటువంటి కాపర్ వైర్ అనేది, కాపర్ యొక్క సైజ్ అనేది, ఓకే, కాపర్ యొక్క సైజ్ మీద ప్లస్ అట్ ద సేమ్ టైం లెంత్ మీద డిపెండ్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క లెంత్ మీద అట్ ద సేమ్ టైం ఏరియా మీద డిపెండ్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది అంటే లెంత్ ఆఫ్ ద మెటీరియల్ మీద అట్ ద సేమ్ టైం క్రాస్ సెక్షనల్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. అదే ఇచ్చినటువంటి పాయింట్. రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఇట్స్ జామెట్రికల్ డైమెన్షన్. అంటే దాని యొక్క లెంత్ పెరిగింది అంటే, ఐ మీన్ లెంత్ కానీ విడ్త్ కానీ వీటిని డయామీటర్ కానీ వీటిని ఏమంటారు అంటే డైమెన్షన్స్ అంటారు. ఓకే. సైజెస్, వాటి యొక్క మెజర్మెంట్స్, అవి వాటి మీద డిపెండ్ అవుతుంది, సైజ్ మీద డిపెండ్ అవుతుంది. సో అందులో రెండు విధాలుగా డిపెండ్ అవుతుంది. ఎలా అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్, అంటే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ అన్నమాట. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి అంటే లెంత్ పెరిగితే, లెంత్ ఆఫ్ ద కండక్టర్ అనేది పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అ- అదే లెంత్ గనక తగ్గిందనుకోండి, సపోజ్ ఇది 1 మీటర్ ఉంది, ఇదే వైర్ 2 మీటర్స్ ఉంది, దేనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందమ్మా? రెసిస్టెన్స్ దేనికి ఎక్కువ ఉంటుంది? టెల్ మీ. 1 మీటర్ దానికి ఎక్కువ ఉంటుందా? 2 మీటర్స్ దానికి ఎక్కువ ఉంటుంది? ఇఫ్ లెంత్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. లెంత్ దక్కింది అనుకోండి, రెసిస్టెన్స్ ఆల్సో డిక్రీజెస్. ఇప్పుడు ఈ కంపేర్ చేసుకుంటే
2 మీటర్స్ దానికి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది కాన్సెప్ట్. రెసిస్టెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అనమాట. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఏరియా అంటే సపోజ్ మీకు ఒక కాపర్ వైర్ అనేది ఇలా ఉంది, ఈ యొక్క డయామీటర్తో ఉంది. ఓకే, దీని యొక్క డయామీటర్ ఎంత అంటే 1 mm ఉంది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఆ కాపర్ వైర్ యొక్క సైజు ఈ సైజులో తీసుకున్నాను. ఇది ఒక 10 mm అనుకోండి, 10 mm. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, దీని యొక్క ఏరియా ఎక్కువ ఉంటుందా, సెకండ్ దాని యొక్క ఏరియా ఎక్కువ ఉంటుందా? క్రాస్ సెక్షనల్ ఏరియా. క్రాస్ సెక్షనల్ ఏరియా. వాట్ ఈస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఫార్ములా ఫర్ ఏ షార్ప్ సర్క్యులర్ వైర్? క్రాస్ సెక్షనల్ ఏరియా యొక్క ఫార్ములా ఏంటమ్మా? దట్ ఈస్ π/4d². క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఎ సర్క్యులర్ పైప్ కానీ లేదా ఏదైనా ఒక సర్క్యులర్ వైర్ కానీ తీసుకున్నప్పుడు దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఏంటంటే π/4d². ఇప్పుడు ఏంటి అంటే దేనికి ఏరియా ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ కేసులో ఎక్కువ ఉంటుందా, సెకండ్ కేసులో ఏరియా క్రాస్ సెక్షనల్ ఏరియా ఎక్కువ ఉంటుందా? చెప్పండి, టెల్ మీ, ఫస్ట్. ఇంటరెస్ట్ అవ్వాలి. ఫస్ట్ నేను 1 mm వైర్ సైజ్ ఉన్నటువంటి వైర్ తీసుకున్నా. నెక్స్ట్ ఏంటి అంటే కేబుల్ ఏం చేశానంటే 10 mm తీసుకున్నా. దేని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఎక్కువ ఉంటుంది? సెకండ్ వన్. బాజీ, వెరీ గుడ్. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? ఎందుకు మాట కూడా రావట్లేదు, ఎందుకని నాకు అర్థం కావట్లేదు. వాట్ హ్యాపెన్ టు యూ? వెరీ సింపుల్ క్వశ్చన్ నేను అడిగింది. మీరు ఎక్కడ ఎక్కడ వేరేది ఏమైనా ఆలోచిస్తున్నారా, లేకపోతే ఫోన్ పక్కన పెట్టి కూర్చున్నారా? 1 mm 10 mm క్రాస్ సెక్షనల్ ఏరియా దేనికి ఉంటుంది? దీనికి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఎస్ సార్. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే ఏరియా అనేది పెరిగితే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అదే ఏరియా అనేది తగ్గితే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, రివర్స్ అవుతుంది. ఇక్కడ ఏంటిది, రెసిస్టెన్స్ పెరిగితే లెంత్ అనేది పెరిగితే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. లెంత్ అనేది తగ్గితే రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. దాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ అంటారు. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఏరియా ఈజ్ ఇంక్రీజెస్. ఏరియా అనేది పెరిగింది అంటే రెసిస్టెన్స్ ఏమవుతుందంటే తగ్గుతుంది, అంటే ఆపోజిట్ అవుతుంది. అది చెప్పింది. రెండిటికి ఉన్న లెంత్కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏరియాకి వచ్చేసరికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ ఒక ఈక్వేషన్, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/a ఒక ఈక్వేషన్. ఈ రెండింటి నుంచి ఏం రాయొచ్చు అంటే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు L/a రాయొచ్చు. ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు L/a రాసుకోవచ్చు. బై కంబైనింగ్ ఈక్వేషన్ 1 and 2 యూ విల్ గెట్ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు L/a. ఈ ప్రపోర్షనాలిటీని తీసివేయడానికి ఆర్ ఈక్వల్ టు ఒక కొత్త సింబల్ అనేది తీసుకొచ్చాం, దట్ ఈస్ రో. దీన్ని ఏమంటారంటే రో అంటారు. ఈ సింబల్ ఏంటి అంటే రో. ఓకే, ఆ రో నే ఏమంటారు అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు, లేదా రెసిస్టివిటీ అంటారు. రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్. సో ఇప్పుడు మీకు సపోజ్ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి లెంత్, ఏరియా, రెసిస్టెన్స్ ఇచ్చి రెసిస్టివిటీ ఫైండ్ అవుట్ చేయమంటే గనక ఇప్పుడు ఏమవుతుంది, రో ఈక్వల్ టు ఏం రాయొచ్చు? రో ఈక్వల్ టు ఈ యొక్క ఏ నాటి తీసుకువెళ్తే RA/L అవుతుంది. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద రెసిస్టివిటీ అమ్మా. సో సింపుల్ కాన్సెప్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ విల్ బి డిపెండ్స్ అపాన్ ద జామెట్రికల్ డైమెన్షన్స్. జామెట్రికల్ డైమెన్షన్స్ అంటే సైజుని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను పరిగెడుతున్నాను, నన్ను ఆపాలి అంటే నాకంటే ఎక్కువ బలం ఉన్నటువంటి వ్యక్తే రావాలి కదా, నా ఎదురుగా పెట్టుకోవాలి. ఓకే, దాన్ని ఆపగలుగుతాడు. ఇప్పుడు ఏంటి, ఏరియా దాని యొక్క సైజుని బట్టి డిపెండ్ అవుతుంది రెసిస్టెన్స్ అనేది. ఓకే, రెసిస్టెన్స్ వేరు, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వేరు. చాలా క్లియర్గా చెప్తున్నా. రెసిస్టెన్స్ వచ్చేసరికి R = V/I అనేటువంటి ఫార్ములా. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు రో ఈక్వల్ టు RA/L. RA/L పర్ లెంత్ మీదకి వస్తాం, RA/L అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే ఇట్ విల్ బి డిపెండ్స్ అపాన్ ద డైమెన్షన్స్ మీద డిపెండ్ అవుతుంది.
నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఆ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఐఏ అనేది వచ్చింది. ఈ ప్రపోర్షనాలిటీని తీసివేయడానికి మనం రో అనేటువంటి కాన్స్టెంట్ని తీసుకున్నాం. ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. మనకు కావాల్సినటువంటి రోని ఏమంటారు అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నాము. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు రో ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్ అనమాట. ఓకే, రో ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్. మీకు ఇక్కడ తెలియాల్సినటువంటి బేసిక్ ఏంటంటేనమ్మా, డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ అంటే ఒక పారామీటర్ పెరిగితే ఇంకొక పారామీటర్ పెరుగుతున్నట్టు. సపోజ్ మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. ఏ ఈజ్ ఏ అండ్ బి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి అన్నా, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అన్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఏ బాగా చదివితే బి బాగా చదువుతున్నట్టు. ఓకే, అదే ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అన్నాను అనుకోండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాను అనుకోండి, ఏ బాగా చదివితే బి అనేవాడు దానికి ఆపోజిట్ అన్నమాట, అసలు చదవడని అర్థం. ఓకే, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది పెరిగితే ఈ యొక్క ఏరియా అనేది తగ్గుతుంది. ఓకే, అలా రివర్స్ లో ఉంటుంది అనమాట. ఇన్వర్స్లీ అంటే రివర్స్ అన్నమాట, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గటం. ఓకే, అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందమ్మా ఈ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లో? ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. అదర్వైజ్ వీ విల్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇక్కడ మరలా యూనిట్స్, ప్రతిదానికి కూడా యూనిట్స్ ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి, రో ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్. ఆర్ అంటే ఏంటి? రెసిస్టెన్స్. అంటే దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఓం. రెసిస్టెన్స్ యూనిట్ ఏంటి? ఓం. ఏరియాకి యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్. బై ఎల్. ఎల్ అంటే ఏంటి? లెంత్. లెంత్ యూనిట్స్ ఏంటి? మీటర్స్. ఈ మీటర్ మీటర్ వన్ టైం క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలేది ఏంటి అంటే ఓం మీటర్. ఓం మీటర్. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇస్ ద ఓం మీటర్. ఓకే, ఎనీవన్ డౌట్? ఇస్ దేర్ ఎనీ డౌట్? మృదుని అర్థమైందమ్మా? మృదుని, మృదుని రెస్పాండ్. ధన్వీర్ ఓకేనా? సార్. ఓకే. గిరికృష్ణ, ఎస్ సార్. ఈసీ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ అనేది ఎలక్ట్రిసిటీ మీద ఉంటుంది. సివిల్, మెకానికల్, ఎస్ సార్. కంప్యూటర్ వాళ్ళకి ఉండదు. కాబట్టి కొద్దిగా ఫోకస్ చేయాలి ఈ చాప్టర్ మీద మనం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది మెటీరియల్స్కి ఎలా ఉంటుంది అది కూడా చూడండి. ఇక్కడ ఎట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నారు. అంటే వీ హ్యావ్ టు ఓమ్స్ లా. కానీ ఓమ్స్ లా అనేది ఏంటి అంటే వి ఈజ్ ప్రపోజనల్ టు విఆర్, వి ఈక్వల్ టు ఐఆర్ అన్నాం. ఇది ఎక్కడ అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి, అది కండిషన్. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. కాన్స్టెంట్ గా ఉండటం అంటే వేరీ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు చూడండి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, రెసిస్టివిటీ ఎంత ఉందో చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ సిల్వర్ తీసుకున్నాం అనుకోండి. సిల్వర్ అనేది ఏంటి? కండక్టర్. సిల్వర్ నుండి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ కాపర్ తీసుకుంటే కాపర్ ఈజ్ ఆల్సో ఏ కండక్టర్. గోల్డ్, గోల్డ్ కూడా కండక్టరే. అల్యూమినియం కూడా కండక్టరే. ఐరన్ కండక్టర్. సిలికాన్, ఓకే, సిలికాన్ అనేది సెమీ కండక్టర్ గా యూజ్ చేస్తాం, సెమీ కండక్టర్. నెక్స్ట్ గ్లాసు, క్వార్జ్, ఇవన్నీ ఏంటి అంటే ఇన్సులేటర్స్. వీటికి రెసిస్టివిటీ ఎలా ఉందో చూడండి. రెసిస్టివిటీ అనేది తక్కువగా ఉంటే, రెసిస్టివిటీ అనేది తక్కువగా ఉంటే కరెంట్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. అంటే రెసిస్టివిటీ ఈజ్ నథింగ్ బట్ ఆపోజింగ్ ఫోర్స్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని అపోజ్ చేసేది. అంటే నీ చుట్టుపక్కల నేను చెడగొట్టే వాళ్ళు తక్కువ మంది ఉంటే నువ్వు బాగా చదువుతావు. ఓకే, అంతే, అదే దాని మీనింగ్. కరెక్ట్ గా చెప్పాలంటే నిన్ను అపోజ్ చేసేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటే నువ్వు ఈజీగా సక్సెస్ అవుతావు. సో ఇక్కడ చూడండి, దీని యొక్క సిల్వర్ యొక్క రెసిస్టివిటీ ఎంత ఉంది అంటే 1.62 ఇంటూ 10⁻⁻8 అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? 1.62/10⁸ ఓకే, అంటే ఎంత వచ్చింది? 0.00000 336 ఇంకోటి, ఓకే, 162. ఇంత దాని యొక్క రెసిస్టివిటీ. అంటే ఏంటి? ఈజీగా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ అలానే కాపర్ తీసుకున్నట్లయితే మనం వాడేటువంటిది, రెగ్యులర్ గా వాడేటువంటి కండక్టర్ ఏంటి అంటే కాపర్ అన్నమాట. కాపర్ ఎంత వచ్చింది? 1.69 ఇంటూ 10⁻⁻8. ఇవేమీ మిమ్మల్ని ఎగ్జామ్లో అడగరు, బట్ ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఎక్కువ రెసిస్టివిటీ
తక్కువ రెసిస్టివిటీ దేనికి ఉంటుంది అంటే సిల్వర్కి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కాపర్కి వచ్చేసరికి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, 1.69 ఇంటూ 10⁻⁻8 ఓం మీటర్. ఎందుకంటే మనం ఎక్కువగా వాడేటువంటిది ఈ యొక్క కాపర్ మెటీరియల్ కాబట్టి మన వైరింగ్కి మొత్తం కూడా హౌస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఎక్కువగా యూజ్ చేసేటువంటి మెటీరియల్ ఏంటి అంటే మనం కాపర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ గోల్డ్కి వచ్చేసరికి 2.35 ఇంటూ 10⁻⁻8 అల్యూమినియం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికంటే కొద్దిగా పెరిగింది అల్యూమినియం, వీటికంటే ఐరన్ అనేది కొద్దిగా పెరిగింది. ఈ ఐరన్ ఎందుకు యూజ్ చేస్తారు? ఐరన్ కానీ స్టీల్ కానీ మీరు ఎలక్ట్రికల్ వాళ్ళు కొద్దిగా దీనికి ఆన్సర్ చెప్పండి. ఎర్తింగ్ అంటే ఏంటమ్మా? ఎర్తింగ్. ఎలక్ట్రికల్ అనే కాదు, రిమైనింగ్ ఎనీవన్ టెల్ మీ. ఎర్తింగ్ అంటే ఏంటి? ప్లీజ్ ఇంటరాక్ట్. అలా డల్ గా అలా ఉండొద్దు, అంటే ఇంటరాక్ట్ ఎట్లా అవ్వండి. ఎక్సెస్ కరెంట్ వచ్చినప్పుడు అట్లా పంపించేస్తాం సార్, అంటే వోల్టేజెస్ అంటే ఎలక్ట్రానిక్స్ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఏమొచ్చినప్పుడు? ఎక్సెస్ కరెంట్ సార్, అర్థం కాల. అంటే ఎక్కువ ఎక్సెస్ కరెంట్ డ్రా. కరెంట్, ఎక్సెస్ కరెంట్. ఓకే, దాని మీరు ఓకే, గుడ్. రిమైనింగ్ పర్సన్స్ అని చెప్పింది ఏంటి అంటే మెయిన్ పర్పస్ ఎక్సెస్ కరెంట్ అని చెప్పాడు. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అన్ఎక్స్పెక్టెడ్గా అంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు, పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ ఇంట్లో వాడేటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ అవి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే ఎర్తింగ్ అనేది ఇస్తారు, ప్రతి హౌస్కి కూడా ఎర్తింగ్ ఇస్తారు. మీ యొక్క మీటర్, కరెంట్ మీటర్ దగ్గర నుంచి, కరెంట్ మీటర్ అనేది ఉంటుంది కదా, ఆ మీటర్ యొక్క బాక్స్ దగ్గర నుంచి ఒక కాపర్ వైర్ తీసుకొని ఒక ఐరన్ పోల్ అనేది ఐరన్ పోల్ అనేది గ్రౌండ్ లో పెట్టేసేసి దీనికి చుట్టూ ఈ యొక్క కాపర్ వైర్ అనేది పెట్టేసేస్తారు. ఇదంతా కూడా ఈ ఐరన్ పోల్ ఏముంటుందంటే కింద గ్రౌండ్ లో ఉంటుంది. ఓకే. ఇది రెండు విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి ఏంటి అంటే ఈ యొక్క పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఎక్సెస్ కానీ లేదంటే అన్వాంటెడ్ వోల్టేజ్ వచ్చినప్పుడు అది మొత్తం కూడా గ్రౌండ్ అనేది తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మనకి థండర్స్ వస్తాయి. ఓకే. మీ ఉన్నటువంటి మెరుపులు కానీ పిడుగులు కానీ పడతా ఉన్నప్పుడు వాటి నుంచి కూడా మనకి సేఫ్ గార్డ్ అంటే అట్మాస్ఫియరిక్ హజార్డ్స్ వచ్చినప్పుడు కూడా వీటి వల్ల మనకి డ్యామేజ్, మన యొక్క హౌస్కి కానీ వీటికి కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మేజర్ అపార్ట్మెంట్స్ కానీ ప్రతి ఒక్కదానికి కూడా మనం ప్రతి ఒక్క అడ్వాంటేజ్ అన్నమాట ఇది. ఈ యొక్క ఎర్తింగ్ అనేది కంపల్సరీ. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎర్తింగ్ లేనటువంటి వాటికి మనం ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టినా కూడా లేదంటే ఒక ఫోన్ మొబైల్ ఛార్జింగ్ పెట్టినా కూడా కొన్నిసార్లు షాక్ కొట్టడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎర్తింగ్ అనేది ప్రాపర్గా లేనట్టు. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం వైరింగ్ అనేది ప్రాపర్గా లేనట్టు. ఓకే. సో ఇవన్నీ కూడా ఒక ఇంజనీర్ గా మనం అబ్జర్వ్ చేయాలి. నేను కంప్యూటర్సే చదువుకున్నాను, ఈ ఎలక్ట్రిక్స్ నాకు ఎలక్ట్రికల్ నాలెడ్జ్ లేదా మెకానికల్ నాలెడ్జ్ లేకపోతే సివిల్ నాలెడ్జ్, బేసిక్ అనేది మనం కంపల్సరీగా నేర్చుకోవాలి ఏ బ్రాంచ్ అయినా కానీ. అందుకనే ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది. ఓకే. సో ఇది ఇక్కడ ఎక్కువగా దాన్ని వాడతారు, ఐరన్ కానీ స్టీల్ కానీ మనం ఎర్తింగ్ కి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ యొక్క గ్లాస్, క్వార్జ్, ప్లాస్టిక్ ఇవన్నీ ఏంటి అంటే ఇన్సులేటర్కి వచ్చి చూడండి 10 పవర్ 10. 10 పవర్ 10 అంటే మీకు 10 జీరోస్. ఓకే. సో ఇంత వాల్యూ అనేది ఉంటుంది రెసిస్టివిటీ అంటే దాని నుండి ఇంకా కరెంట్ అనేది ఫ్లో అవ్వదు గ్లాస్ మెటీరియల్ నుంచి. ఓకే. సో అదనమాట, అదొక బేసిక్ ఐడియా. నెక్స్ట్ కండక్టెన్స్. కండక్టెన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నారు, రెసిస్టెన్స్ కి రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే ఏంటి అంటే 1/R. రెసిస్టెన్స్ కి రెసిప్రోకల్. ఓకే. 1/, అనేది వేస్తే సపోజ్ ఏ ఉంది, ఏకి రెసిప్రోకల్ అంటే ఏంటి అంటే 1/A. ఓకే. సో ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద కండక్టెన్స్. ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద కండక్టెన్స్. రెసిస్టెన్స్ కి రెసిప్రోకల్. ఓకే. సో జి ఈక్వల్ టు 1/R అనమాట. సపోజ్ మీకు 10 ఓమ్స్ అనేవి రెసిస్టెన్స్ గా ఇచ్చారు. 10 ఓమ్స్ అనేది రెసిస్టెన్స్ గా ఇచ్చారు. కండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, జి ఈక్వల్ టు ఏం రాస్తారు? 1/R. ఆర్ వాల్యూ 10 ఓమ్స్ ఇచ్చారమ్మా. సో 1/10. సో 1/10 అంటే 0.1 అనమాట. ఓకే. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద కండక్టెన్స్.
ఓకే, ఐ థింక్ గెట్ మై పాయింట్. కండక్టెన్స్ మీన్స్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. సింబాలిక్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి జీ అండి. సో జీ ఈక్వల్ టు 1/R. దీనికి ఇక్కడ యూనిట్స్ వచ్చేసరికి 1/R అంటే ఏంటి? రెసిస్టెన్స్. రెసిస్టెన్స్కి రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? ఓమ్. సో 1/ఓమ్. 1/ఓమ్ ఏమంటారు అంటే సేమెన్ అంటారు. సీమెన్. ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద మో అంటారు. మో. ఓకే, 1/ఓమ్ ఆర్ సీమెన్ ఆర్ మో. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద యూనిట్ ఫర్ ద కండక్టెన్స్. ఈ సెట్ లో కూడా అడగచ్చు. ఓకే, ఎస్ఐ యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ సీమెన్ ఆర్ మో. ఓకే, ఆర్ 1/రో, 1 బై ఓమ్, లేదా ఓమ్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు జనరల్గా ఏం రాస్తాం? 1/R అంటే ఏం రాయొచ్చు? R⁻−1 రాయొచ్చు. సో ఇక్కడ ఏంటి? 1/ఓమ్ ఉంది. 1/ఓమ్ కాబట్టి ఓమ్ ఇన్వర్స్ రాసుకోవచ్చు. ఓమ్ ఇన్వర్స్. ఓకే, ఆ ఓమ్ ఇన్వర్స్ ని ఏమంటారంటే సీమెన్ ఆర్ మో అంటారు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ 4 టర్మ్స్. ఒకటి రెసిస్టెన్స్, ఇంకొకటి రెసిస్టివిటీ, అలానే కండక్టెన్స్, కండక్టివిటీ. కండక్టివిటీ వచ్చేసరికి కండక్టెన్స్ అంటేనేమో రెసిస్టెన్స్ కి రెసిప్రోకల్. కండక్టివిటీ అంటేనేమో రెసిస్టివిటీకి రెసిప్రోకల్. ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ రో. రో అనేది రెసిస్టెన్స్. రెసిస్టివిటీ, రో ఈజ్ ద రెసిస్టివిటీ. సో కండక్టివిటీ యొక్క సింబల్ ఏంటంటే సిగ్మా. సో సిగ్మా ఈక్వల్ టు 1/రెసిస్టివిటీ. 1/రెసిస్టివిటీ ఈజ్ నథింగ్ బట్ రో. రో. ఓకే, 1/రెసిస్టివిటీ. సో చాలా క్లియర్ గా చెప్తున్నా. కండక్టివిటీ జీ ఈక్వల్ టు 1/రో అండ్ సారీ 1/రో and the conductance equal to G equal to 1/R. Don't get confused. Conductance means it is the reciprocal of the resistivity. Conductivity means it is the reciprocal to the resistivity. ఇదేమో రెసిస్టెన్స్, ఇది వచ్చేసరికి రెసిస్టివిటీ. రెండింటికి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఒక క్లారిటీ చూడమ్మా. ఫస్ట్ రెసిస్టెన్స్ మనకు ఉండేటువంటివి 4 టర్మ్స్ అమ్మా. రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, రెసిస్టెన్స్, రెసిస్టివిటీ. రెసిస్టెన్స్ ఆర్ అంటారు. రెసిస్టివిటీ వచ్చేసరికి దిస్ ఇస్ ద రో. నెక్స్ట్ కండక్టెన్స్, సెకండ్ కండక్టెన్స్. నెక్స్ట్ కండక్టివిటీ. కండక్టివిటీ, కండక్టెన్స్ యొక్క సింబల్ జీ. ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. జీ ఈక్వల్ టు 1/R. G equal to 1/R. Next, conductivity means sigma. It is the reciprocal of resistivity. అంటే 1/rho. Okay. So 1/resistance. 1/resistance. Next, conductivity వచ్చేసరికి 1/resistivity. Resistivity. Okay. So these are the 4 important terminologies you have to observe. Resistance, resistivity. రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఆర్ ఈక్వల్ టు వి ఈక్వల్ టు ఐఆర్ కాబట్టి V/I. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి రెసిస్టివిటీకి వచ్చేసరికి RA/L. మొత్తం కూడా 4 ఫార్ములాస్ ఒకేసారి ఒకే దగ్గర నోట్ చేసుకోండి. ఓకే, ఈ 4 ఫార్ములాస్ ఒకే చోట నోట్ చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు V/I. కండక్టెన్స్ G ఈక్వల్ టు 1/R. కండక్టెన్స్ G ఈక్వల్ టు 1/R. నెక్స్ట్ రెసిస్టివిటీ రో ఈక్వల్ టు RA/L. కండక్టివిటీ సిగ్మా ఈక్వల్ టు 1/రో. రెసిస్టెన్స్ కి యూనిట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. రెసిస్టెన్స్ కి యూనిట్ ఓం. రెసిస్టివిటీకి యూనిట్ ఏంటి అంటే ఓం మీటర్. ఓకే, కండక్టెన్స్ కి యూనిట్ ఏంటి? ఓం ఇన్వర్స్. ఓం ఇన్వర్స్. దీన్నే మో అని అంటారు. ఓకే, వెరాజ్ రెసిస్టివిటీ కండక్టివిటీకి వచ్చేసరికి 1/రో 1/ఓమ్ ఇంటూ మీటర్. 1/ఓమ్ ఇంటూ మీటర్. సో ఈ యొక్క 6 స్టెప్స్ కూడా ఏమేం చెప్పాం? ఫార్ములాస్,
రెసిస్టెన్స్ యొక్క డెఫినేషను, రెసిస్టివిటీ డెఫినేషను, కండక్టెన్స్ యొక్క డెఫినేషను, కండక్టివిటీ యొక్క డెఫినేషను, ఫార్ములా, దానికి సంబంధించినటువంటి యూనిట్ అన్నమాట. ఓకే, సో ఎనీ డౌట్ ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ మీ, ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ మీ. నో సార్. ఆ ఎనీవన్ సార్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. నో ఓకే, సార్. నెక్స్ట్ జంక్షన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటేనమ్మా జంక్షన్. ఇది జనరల్ కాన్సెప్టే. సపోజ్ మీకు ఇంట్లో ఉన్నటువంటి స్విచ్ బోర్డుని అబ్జర్వ్ చేయండి. ఓకే, మీరు ఫ్రీగా ఉన్న టైంలో కరెంటు సంబంధించినటువంటి వైర్స్ని ఏమి టచ్ చేయకుండా ఒక్కసారి మీ యొక్క హౌస్ యొక్క వైరింగ్ని అబ్జర్వ్ చేయండి. బిగినింగ్ ఎక్కడుంటుంది? ఎలక్ట్రిక్ పోల్ దగ్గర ఉంటుంది. స్టార్టింగ్ మీరు ఒక హౌస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ పోల్ దగ్గర మెయిన్ వైర్ అనేది ఉంటుంది. ఓకే, అది ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి వైర్స్కి మీ యొక్క ఇంటి యొక్క మీటర్కి సంబంధించి మీటర్ దగ్గర ఒక వైర్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక వైర్ అనేది మేజర్గా వస్తుంది. ఇది హై వోల్టేజ్ వైర్. ఇక్కడ పోల్ దగ్గర ఉండేది ఏంటంటే హై వోల్టేజ్ వైర్స్ అనేవి ఉంటాయి. ఓకే, మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్స్లో కానీ ఇండస్ట్రియల్ ఏరియాలో 10 kV 1 kV అని చెప్పి డేంజర్ సింబల్స్ వేసి ఉంటాయి. ఓకే, దాని యొక్క వోల్టేజ్ అనేది ఎక్కువ అని అర్థం. సో ఇక్కడ ఏంటి అంటే హై ఎక్స్టెన్షన్ వైర్స్ దగ్గర నుంచి ఈ యొక్క మీటర్కి ఒక వైర్ ద్వారా కరెంట్ అనేది తీసుకొస్తాం. దీని నుండి ఇక్కడ మీటర్ దగ్గర ఒక స్విచ్ అనేది ఉంటుంది, ఒక కంట్రోలర్ అనేది ఉంటుంది. మీ వైరింగ్ని అబ్జర్వ్ చేస్తే కంట్రోలర్ ఉంటుంది. దాని నుండి డిస్ట్రిబ్యూషన్ అవుతా వస్తుంది. దాని నుంచి ఒక వైర్ అనేది బెడ్రూమ్కి ఒకటి, హాల్లోకి ఒకటి, నెక్స్ట్ అలానే కిచెన్లోకి ఒకటి, లేదా ఇంకొక బెడ్రూమ్ ఉంటే ఇంకో బెడ్రూమ్లోకి ఒకటి, అలా మొత్తం కూడా ఏమవుతుందంటే నెట్వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇలా వచ్చి ఇలా తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక జంక్షన్. ఇక్కడ ఒక వైర్ వెళ్తుంది, ఇటు ఒక వైర్ వెళ్తుంది, ఇక్కడ నుంచి ఒక వైర్ వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటి, 3 వైర్స్ కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. సో ఆ పాయింట్ని ఏమంటారు అంటేనమ్మా జంక్షన్ అని అంటారు. సో ద పాయింట్ అట్ విచ్ నెంబర్ ఆఫ్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్స్ ఆర్ వైర్స్ మీట్ ఇన్ ఏ సర్క్యూట్. ఒక సర్క్యూట్లో ఒక పాయింట్ దగ్గర నెంబర్ ఆఫ్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్స్ కానీ లేదా వైర్స్ కానీ మీట్ అయ్యి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ అనేది ఇప్పుడు ఈ యొక్క వైర్స్ అనేవి స్టార్టింగ్ మొత్తం కూడా క్లోజ్డ్ సర్క్యూట్ అయిపోతే గనక, ఓకే, లూప్ అంతా కూడా కంప్లీట్ అయిపోతే గనక దాన్ని ఏమంటారంటే మెష్ ఆర్ లూప్ అంటారు. ఈ యొక్క వైరింగ్ అనేది కంప్లీట్ గా క్లోజింగ్ అని. ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఇన్ ఎన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఏ లూప్ ఆర్ మెష్ అంటారు. ఓకే, దాన్ని లూప్ ఆర్ మెష్ అని అంటారు అనమాట. సో జంక్షన్ అంటే అన్ని వైర్స్ కూడా ఎక్కడైతే కోయిన్సైడ్, అన్ని అంటే ఒక 2 or 3. ఓకే, నెంబర్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ విల్ బి కాంటాక్ట్ ఎట్ ఏ సింగిల్ పాయింట్. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద జంక్షన్ పాయింట్. ఓకే, ఆ జంక్షన్ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అయిపోతూ ఉంటుంది. అంతేగాని మీటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వైరు కూడా ప్రతి ఒక్క స్విచ్ బోర్డుకి రాదు. ఓకే, సో ఎక్కడికక్కడ సెపరేట్ అయిపోతా వచ్చేస్తాం అనమాట. ఓకే, సో దాన్ని జంక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ లూప్ అంటారు. రెండింటికి డిఫరెన్స్ అనేది కంపల్సరీగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, ఇది చెప్పి ఆపే. చెప్పండి అమ్మ. ఒకసారి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూస్ అవి చెప్పరా? టేబుల్. నాకు లేవా నువ్వు? అంటే సెమీ కండక్టర్ ఇన్సులేటర్ అర్థం కాదు సార్. వాల్యూవా? అవును సార్. వాల్యూ ఇదిగో నోట్ చేసుకోండి. ఇది సెమీ కండక్టర్ అంటే నేచర్ ఆఫ్ ద మెటీరియల్. నేచర్ ఆఫ్ ద మెటీరియల్ వచ్చేసరికి ఇది కండక్టర్గా యాక్ట్ అవ్వదు. సిలికాన్ అనేది కండక్టర్గా యాక్ట్ అవ్వదు. ప్యూర్ సిలికాన్ అనేది కండక్టర్గా యాక్ట్ అవుతుంది, సెమీ కండక్టర్గా యాక్ట్ అవుతుంది. ఓకే, వెరాజ్ ఈ గ్లాస్ కానీ క్వార్జ్ కానీ ఇవేంటి అంటే ఇన్సులేటర్స్గా యాక్ట్ అవుతాయి. ఇన్సులేటర్స్ అంటే ఏంటి అంటే కరెంట్స్ని క్యారీ చేయదమ్మా, అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఉండదు. హైలీ రెసిస్టివిటీ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, 10 power 10, 10 power 14. నీకు ఈ వాల్యూ అనేది ఎంత పెరిగితే అంత రెసిస్టివిటీ అనేది ఎక్కువగా ఉన్నట్టు. రెసిస్టివిటీ ఎక్కువగా ఉంటే కండక్టెన్స్ అనేది తగ్గిపోతుంది, కరెంట్ని క్యారీ చేయలేదు.
ఇప్పుడు మీకు కరెంట్ వైర్లలో ఎక్కడైనా గ్లాస్ వాడతామా, క్వార్జ్ అనేది వాడతామా, వుడ్ అనేది వాడతామా, లేదా ప్లాస్టిక్ అనేది ఏమైనా వాడతామా? వాడం. ఓన్లీ ఏం వాడుతున్నాం? మెటల్స్ని మాత్రమే మనం కండక్టర్స్గా యూజ్ చేస్తున్నాము. అంటే మెటల్స్ మాత్రమే కరెంట్ని క్యారీ చేయగలవు. ఓకే, అర్థమైందమ్మా సృజన? అర్థమైంది సార్. ఓకే, రైట్. నౌ కిర్చాఫ్ ఫస్ట్ లా. కిర్చాఫ్ ఫస్ట్ లా వచ్చేసరికి ఇక్కడ కిర్చాఫ్ 2 లాస్ చెప్తాడు. ఒకటి కిర్చాఫ్స్ ఫస్ట్ లా, దాన్ని ఏమంటారంటే కిర్చాఫ్స్ కరెంట్ లా అంటారు. కిర్చాఫ్స్ కరెంట్ లా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కిర్చాఫ్స్ కరెంట్ లా ఏంటి అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎనీ జంక్షన్. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఒక జంక్షన్ పాయింట్. ఈ జంక్షన్ పాయింట్ వైపు ఇక్కడ I1 అనేటువంటి కరెంటు టువర్డ్స్ ద జంక్షన్ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ I2 అనేటువంటి కరెంటు అవే ఫ్రమ్ ద జంక్షన్ పాయింట్. యారో మార్క్ అబ్జర్వ్ చేయండి, ఇది జంక్షన్. యారో మార్క్ జంక్షన్ వైపు వచ్చింది అంటే టువర్డ్స్ ద జంక్షన్. యారో మార్క్ అవే ఫ్రమ్ ద అంటే జంక్షన్ నుండి వెళ్ళిపోతుంది. ఓకే, దాన్ని అవే ఫ్రమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యారో మార్క్ ఇది I3. ఇది అవే ఫ్రమ్ ద జంక్షన్ టువర్డ్స్ ద జంక్షన్ చెప్పండి? టువర్డ్స్ ద జంక్షన్ సార్. టువర్డ్స్ ద జంక్షన్. నెక్స్ట్ ఇదమ్మా I4, Away from the junction, sir. అవే ఫ్రమ్ ద జంక్షన్. ఇదమ్మా towards the junction. Towards the junction. టువర్డ్స్ ద Towards the జంక్షన్. సో ఇప్పుడు ఏంటి అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ జంక్షన్ ఇన్ ఏ సర్క్యూట్ ఈస్ ఈక్వల్ టు 0. ఆల్జిబ్రిక్ సమ్ అంటే ఏంటి అంటే టువర్డ్స్ ద జంక్షన్ ప్లస్ అవే ఫ్రమ్ ద జంక్షన్. ఓకే, వాటి యొక్క సమ్ ఏంటి అవ్వాలి. సో ఇందులో టువర్డ్స్ ద జంక్షన్ ఉన్నటువంటి వాటిని పాజిటివ్ సైన్ తీసుకోవాలి. అంటే I1 ఉంది, I1ని పాజిటివ్ తీసుకోవాలి. ఎందుకు? టువర్డ్స్ ద జంక్షన్ ఉంది. I2 ఉంది, అవే ఫ్రమ్ ద జంక్షన్ అంటే మైనస్ తీసుకోవాలి. అవే ఫ్రమ్ ద జంక్షన్ ఉన్నప్పుడు మైనస్ సైన్ అనేది తీసుకోవాలి. సో I1 మైనస్ I2. నెక్స్ట్ I3 చూడండి, ప్లస్ ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోవాల్సింది కిర్చాఫ్ కరెంట్ లా ఆర్ కిర్చాఫ్ ఫస్ట్ లాలో టువర్డ్స్ ద జంక్షన్ కరెంట్ పాస్ అయితే, టువర్డ్స్ ద జంక్షన్ కరెంట్ పాస్ అయితే దట్ ఈస్ ద పాజిటివ్ సైన్. అవే ఫ్రమ్ ద జంక్షన్, అవే ఫ్రమ్ ద జంక్షన్ అయితే కనుక యూ హ్యావ్ టు టేక్ ద పాజిటివ్ సైన్. సో ఇప్పుడు చూడండి, I1 ఏంటి? టువర్డ్స్ ద జంక్షన్ ఉంది కాబట్టి ప్లస్ I1 తీసుకున్నా. నెక్స్ట్ I2 చూడండి, అవే ఫ్రమ్ ద జంక్షన్ ఉంది కాబట్టి మైనస్ I2 తీసుకున్నా. నెక్స్ట్ I3 ఎలా వచ్చింది చెప్పండి? I3కి చెప్పండి అమ్మా. Plus Plus I3, sir. ఎందుకని? towards the junction. Towards the Towards junction. the junction, sir. వెరీ గుడ్. ప్లస్ I3. నెక్స్ట్ I4 చెప్పండి అమ్మా. Minus Plus I4. Minus I4. వెరీ గుడ్. అవే ఫ్రమ్ ద జంక్షన్, అవే ఫ్రమ్ ద జంక్షన్ కాబట్టి మైనస్ I4. నెక్స్ట్ I5 చూడండి, I5 ఏంటి? Plus I5. towards the Towards the junction, sir. junction. Towards the junction, sir. I5 ఈక్వల్ టు 0. ఆల్జిబ్రిక్ సమ్ అంటే అది. ప్లస్ మైనస్ అని కలుపుకుంటే టోటల్ వచ్చింది ఈక్వల్ టు 0 అవ్వాలి. సో I1 మైనస్ I2, I1 మైనస్ I2 ప్లస్ I3 మైనస్ I4 ప్లస్ I5 ఈక్వల్ టు 0 అని. సో ఇదే కిర్చాఫ్ కరెంట్ లా, కిర్చాఫ్ కరెంట్ లా. ఓకే, సో కిర్చాఫ్ కరెంట్ లా ఇంకొక ఈ సెట్ బిట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ బిట్ ఈ సెట్ బిట్ కిర్చాఫ్ ఫస్ట్ లా బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జెస్. కన్జర్వేషన్ ఆఫ్ చార్జెస్, conservation of charges. Please remember this. Kirchhoff first law is based on the conservation of charges. Okay na? నెక్స్ట్ కిర్చాఫ్ సెకండ్ లాకి వచ్చేసరికి దట్ విల్ బి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్ మీద డిపెండ్ అవుతుంది. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ స్టేట్మెంట్. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎనీ జంక్షన్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద కరెంట్ ఎంటరింగ్ ద జంక్షన్, జంక్షన్ లో ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. ఈ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. అంటే ప్లస్ లాన్ని ఒకవైపు పెట్టండి, మైనస్ లాన్ని అటువైపు తీసుకురండి. ఇది I1 ప్లస్ I3 ప్లస్ I5 ఈక్వల్ టు ఈ మైనస్ I2 అటువైపు వస్తే ప్లస్ I2
-I4 అటువైపు వస్తే +I4 అవుతుంది. ఇక్కడ చూడండి, I4 అనేది అవే ఫ్రమ్ ద జంక్షన్, I2 అనేది అవే ఫ్రమ్ ద జంక్షన్, రిమైనింగ్ అన్ని ఒకవైపు ఉన్నాయి. సో ఈ మూడింటి యొక్క సమ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క సమ్ అవ్వాలి. అదే కిర్చాఫ్ కరెంట్ లా. ఓకే, సో సెషన్ ఎండ్ అవుతుంది. రేపు కూడా మనం ఫిజిక్సే పెట్టుకుందాం. ఎల్లుండి సాటర్డే బ్రాంచ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే, సో బిగినింగ్ కొంత డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. సో దయచేసి ఎవరు కూడా ఏమీ కూడా ప్రెస్ చేయమండి. మీరు ఇక్కడ కొంతమంది గీతలు గీస్తున్నారు, అవేమి ప్రెస్ చేయొద్దు. కొంత స్ట్రక్ అయిపోతుంది, మీకే ఇబ్బంది పడతారు, డిలే అవుతుంది, నాకు